పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ మనలందరినీ కూడా దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది. మొదటి పట్టణము జెర్మయా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం నుండి 28వ వచనం వరకు. భక్తి కీర్తన 95వ కీర్తన 1, 2, 6, 7, 9 వచనములు. లూకాసు సువార్త 11వ అధ్యాయం 14వ వచనం నుండి 28వ వచనం వరకు ఈనాటి సువార్త పఠనాన్ని చదువుకుని ధ్యానించుదాం. దైవము దయ్యము. ఆయన ఒక మూగ దయ్యమును పారద్రోలుచుండెను. దయ్యం పారిపోగానే మూగవాడు మాట్లాడుటను చూచి ప్రజలు ఆశ్చర్యపడిరి. పరిసయ్యులు ఇతడు దయ్యములకు అధిపతియగు బెల్జెబూలు వలననే దయ్యములను వెడలగొట్టుచున్నాడు అనిరి. కొందరు ఆయనను పరీక్షింపకోరి, పరలోకము నుండి ఒక గురుతును చూపుము అనిరి. యేసు వారి ఆలోచనలను గ్రహించి వారితో ఇట్లనెను, అంతకాలములకు గురి అయిన ఏ రాజ్యమైనను నాశనమగును, కలహమునకు గురి అయిన ఏ గృహమైనను కూలిపోవును. సైతాను రాజ్యం అంత కలహమునకు గురి అయినచో అది ఎటుల నిలువకలదు. నేను బెల్జెబూలు తోడ్పాటులో దయ్యములను పారద్రోలుచున్నానని మీరు అనుచున్నారు. అట్లయినా మీ కుమారులు ఎవరి వలన పారద్రోలుచున్నారు? కనుక వారే మీకు న్యాయాధిపతులు. నేను దేవుని ప్రభావం వలన దయ్యములను వెడలగొట్టుచున్నాను. కాబట్టి దేవరాజ్యము మీ సమీపమునకు వచ్చి ఉన్నది. బలవంతుడు ఆయుధములను ధరించి తన ఇంటికి కావలి కాచుకున్నచో అతని సంపద సురక్షితంగా ఉండును. కానీ అతనిని మించిన బలవంతుడు అతనిపై పడి జయించిన ఎడల అతడు నమ్ముకొని ఉన్న ఆయుధములను స్వాధీనం చేసుకుని దోచుకొనిన సంపదను పంచిపెట్టును. నా పక్షమున ఉండని వాడు నాకు ప్రతికూలుడు, నాతో ప్రోగు చేయని వాడు చెదరగొట్టువాడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఈనాడు మనం లూకాసు సువార్త 11వ అధ్యాయం 14వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుకుంటున్న ఈ భాగంలో యేసు ప్రభు ఒక మూగ దయ్యం పట్టిన మనిషిని విముక్తి చేస్తారు. ఆ మనిషి మాట్లాడలేకపోయేవాడు. యేసు దయ్యాన్ని వెళ్ళగొట్టగానే అతడు మాట్లాడటం ప్రారంభించాడు. ప్రజలు ఆశ్చర్యపోయారు. కానీ కొందరు ఇలా అన్నారు, ఈయన దయ్యాలను బయటకు పంపేది దయ్యాల అధిపతి అయిన బెల్జెబూలు శక్తితో. అప్పుడు యేసు ఒక గొప్ప సత్యం చెప్పారు. ఒక రాజ్యం తనలోనే విభజింపబడితే అది నిలవబడదు. ఈ వాక్యం కేవలం ఆ సమయంలో ఉన్న ప్రజలకే కాదు, ఇది మన కుటుంబాలకు కూడా చాలా ముఖ్యమైన సందేశం. యేసు ప్రభు ఇలా అంటూ ఉన్నారు, విభజింపబడిన రాజ్యం నిలవబడదు. ఈ మాటను మన కుటుంబాలకు అన్వయిస్తే ఏమవుతుంది? విభజింపబడిన కుటుంబంలో ప్రేమ ఉండదు, శాంతి ఉండదు, ఆనందం ఉండదు. ఉదాహరణకు, ఒక ఇంట్లో భార్యాభర్త ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. పిల్లలు అది చూస్తూ పెరుగుతారు. ఆ ఇంట్లో ప్రార్థన లేదు, ఐక్యత లేదు, ఆనందం లేదు. ఆ ఇల్లు పెద్దదైనా, సంపద ఎక్కువైనా శాంతి ఉండదు. కానీ యేసు చెప్పేది ఏంటంటే, కుటుంబం ఐక్యంగా ఉంటే దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఈ సువార్తలో యేసు ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. ఇప్పుడేమో మనం ఆలోచించాలి, ఈరోజు కుటుంబాల్లో దెయ్యాలు ఎలా కనిపిస్తాయి? అవి ఇలా ఉంటాయి: కోపం, అసూయ, అహంకారం, క్షమించలేకపోవడం, చెడు అలవాట్లు. ఇవి ఇంట్లోకి వచ్చేసరికి కుటుంబం విభజింపబడుతుంది. నిజ జీవిత కథ ఏంటంటే, ఒక కుటుంబంలో తండ్రికి మద్యం అలవాటు ఉండేది. ప్రతిరోజు ఇంట్లో గొడవ. పిల్లలు భయపడేవారు. ఒకరోజు అతని భార్య ఇలా చెప్పింది,
మన ఇంటికి శాంతి రావాలంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ కుటుంబం కలిసి ప్రార్థన చేయటం ప్రారంభించింది. కొద్ది కొద్దిగా ఆ తండ్రి మద్యం అలవాటు వదిలేశాడు. ఇంటి వాతావరణం మారిపోయింది. ఎందుకంటే యేసు ప్రభు కుటుంబంలోనికి వచ్చినప్పుడు చీకటి పోతుంది. యేసు ఒక ఉదాహరణ చెప్పారు. ఒక బలమైన మనిషి తన ఇంటిని కాపాడుకుంటే ఎవరు దాన్ని దోచుకోలేరు. కానీ అతనికంటే బలమైన వాడు వస్తే అతన్ని జయిస్తాడు. ఈ కథలో బలమైన మనిషి చెడు శక్తి, మరింత బలమైన వాడు యేసు ప్రభు. అంటే యేసు సాతాను కన్నా బలమైనవాడు. ఒక చిన్న కథ ద్వారా తెలుసుకున్నట్లయితే, ఒక చిన్న పిల్లవాడు రాత్రి చీకట్లో చాలా భయపడ్డాడు. అతను తన తండ్రిని ఇలా పిలిచాడు. తండ్రి వచ్చి అతని దగ్గర కూర్చున్నాడు. చీకటి అలాగే ఉంది, కానీ పిల్లవాడికి భయం పోయింది. ఎందుకంటే అతని దగ్గర బలమైన వ్యక్తి ఉన్నాడు. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. మన కుటుంబంలో సమస్యలు ఉండవచ్చు, కానీ యేసు ప్రభు మనతో ఉంటే భయం అవసరం లేదు. ఒక ఇంట్లో 3 విషయాలు ఉంటే ఆ ఇల్లు ఆశీర్వాదమైన ఇల్లు అవుతుంది. కలిసి ప్రార్థన, పరస్పర క్షమ, దేవునిపై విశ్వాసం. ఉదాహరణకు ఒక కుటుంబం ప్రతిరోజు రాత్రి 10 నిమిషాలు కలిసి ప్రార్థించేది. పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కలిసి ఆ ఇంట్లో సమస్యలు ఉండేవి, కానీ వారు ఎప్పుడూ వీడిపోలేదు. ఎందుకంటే ప్రార్థన కుటుంబాన్ని కాపాడుతుంది. సువార్త చివరిలో యేసు ప్రభు ఇలా అంటున్నారు, నాతో లేనివాడు నాకు ఎదురుగా ఉన్నవాడే. అంటే మనం మధ్యలో ఉండలేం. మనకు 2 మార్గాలు మాత్రమే ఉన్నాయి. యేసుతో జీవించడం, యేసు లేకుండా జీవించడం. ఉదాహరణకు ఒక పడవ ఒకేసారి 2 దిశలు వెళ్ళలేదు, ఒక దిశ మాత్రమే ఉంటుంది. మన కుటుంబం కూడా ఒక దిశగా ఎంచుకోవాలి. ప్రపంచం దిశ లేక దేవుని దిశ. ప్రియమైన కుటుంబ సభ్యులారా, ఈరోజు దేవుడు మన కుటుంబాలకు చెప్తూ ఉన్నారు, మీ కుటుంబంలో ఐక్యత ఉండాలి, మీ ఇంట్లో ప్రార్థన ఉండాలి, మీ జీవితంలో యేసు ప్రభు ఉండాలి. యేసు మన ఇంట్లో ఉంటే గొడవలు తగ్గుతాయి, ప్రేమ పెరుగుతుంది, పిల్లలు ఆశీర్వాదంగా మారుతారు. అందుకే మనం ఇలా ప్రార్థిద్దాం, యేసు ప్రభువా మా కుటుంబంలోకి రండి, మా ఇంటిని ప్రేమతో శాంతితో నింపండి, మా కుటుంబం మీ ఆశీర్వాదమైన కుటుంబంగా మారేలా చేయండి. ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించి ఉన్నాం. ప్రభు ఈనాడు మనతో మాట్లాడుతున్నటువంటి గొప్ప విషయాలు ఏమిటంటే, మన కుటుంబాలను ప్రభువుపై కట్టుకుందాం, ప్రభువుతో కట్టుకుందాం, ప్రభువుని మన ఇంట్లోనికి ఆహ్వానించుదాం. మనలో ఉన్నటువంటి చెడును తొలగించమని, మన కుటుంబాల్లో చెడును తొలగించమని, ఆశీర్వాదం కుమ్మరించమని ప్రత్యేకంగా అడిగి వేడుకుందాం. దయగల దేవుడు ప్రభువునందు అమితమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని మన హృదయంలో, మన జీవితాల్లో, మన కుటుంబంలో పెంచుదురుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.